thumbnail చూసారు కదా, నేను నైటీతో గుడికి వెళ్ళిపోమని చెప్పటం లేదు. నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, మా ఇంటికి దగ్గరగా గుడి ఉంది, అందువల్ల అక్కడ దగ్గరగా ఉన్న కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నైటీ వేసుకుని గుడికి కూడా వచ్చేస్తున్నారు, నేను చెప్పినా వినిపించుకోవట్లేదు, మీరు వీడియో చెయ్యండి అని. ఆవిడ చెప్పింది నిజమే. ఊళ్ళో పల్లెటూర్లలోనూ అలాగే మేము కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా స్కూల్ దూరంగా ఉన్న పిల్లల్ని దింపడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసేవారు అంటే నైటీ వేసేసుకుని పైన చున్నీ వేసుకుని పిల్లల్ని దింపడానికి వచ్చేస్తూ ఉండేవారు. నాకు అప్పట్లోనే అనిపించేది, ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, ఇలా వచ్చేస్తున్నారేంటి అని. ఇప్పుడు ఇంకాస్త డెవలప్ అయినట్టున్నారు, దేవాలయానికి కూడా నైటీ వేసుకుని వచ్చేస్తున్నారు. అందరూ అలా చేయరు, కొంతమంది అలా చేస్తూ ఉంటారు. నేను కూడా ఈ మధ్య ఒక షార్ట్ వీడియో చేశాను నైటీతో పూజ అని. అప్పుడు నాకు కింద కామెంట్లు పెట్టారు, మీరు ఎందుకు సంప్రదాయాన్ని ఇలా పాడు చేస్తున్నారని. సంప్రదాయాన్ని పాడు చేయాలి అని నేనేమి ఆ వీడియో పెట్టలేదు ఆ రోజు. కాకపోతే ఎందుకు పెట్టాను అంటే, ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మనం మంచినీళ్ళు ఇచ్చినా భోజనం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఏమి అనకుండా మాట్లాడకుండా ఉండేవాడు ఎవరు చెప్పండి మన ఇంట్లో? దేవుడు కదా, ఆయనే కదా మనకు లోకుగా దొరుకుతారు. అందుకే దీపం పెట్టడం, నైవేద్యం పెట్టడం ఏమి ఇవ్వవు ఆయనకి. కానీ మిగతా వాళ్ళకి ఏ పని చేయకపోయినా సరే ఇంట్లో వాళ్ళు తిడతారు కాబట్టి మిగతా వాళ్ళకి ఆ పనులు చేసేసి మనమేమో మన పని చేసుకుని వెళ్ళిపోతాం. పూజ స్కిప్ చేయకుండా ఉండడం కోసం, వాళ్ళు కాస్త సౌలభ్యంగా ఉండడం కోసం నేను ఆ రోజు ఆ వీడియో చేశానంతే తప్ప నైటీతో పూజ చేసుకోమని మాత్రం కాదు. అసలు మామూలుగానే పూజ చేసేటప్పుడు కచ్చా పోసుకునే పూజ చేయాలి, ఎందుకంటే తొడలు 2 రాసుకోకూడదు పూజ చేసేటప్పుడు. అలాగే స్త్రీ పురుష మర్మ అవయవాలు ఈ భూమికి ఎదురుగుండా కనిపించకూడదు, అందుకే పూజ చేసేటప్పుడు మడి కట్టుకుని వంట చేసేటప్పుడు కచ్చా పోసుకుని చేయమంటారని చెప్పి మా అయ్యమ్మ చెప్పేదనమాట. దానికి కూడా ఏదో ఆరోగ్యానికి సంబంధించినవి ఏవో ఉండే ఉంటాయి, లేదు అంటే మన పెద్దవాళ్ళు చెప్పరు కదా. అయితే ఈ రోజు ఒక న్యూస్ చూసానన్నమాట. అది ఇరాన్ లో హిజాబ్ ధరించకపోతే ఆడవాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లి వాళ్ళు ఏం చేశారు అంటే, అంతర్జాతీయ మీడియాకి కూడా హిజాబ్ ధరించకుండా ఏవైనా ఫొటోస్ పంపించినట్లయితే 13.5 లక్షల జరిమానాని విధిస్తారట. అది కూడా అతిక్రమించి మళ్ళీ గనక వీళ్ళు హిజాబ్ ధరించకుండా ఫొటోస్ ఏవైనా మీడియాస్ కి పంపించినా, అక్కడ వాళ్ళు చెప్పిన నియమాలు ఏవైనా ఉల్లంఘిస్తే 15 సంవత్సరాలు జైలు శిక్షట. ఇరాన్ ఇస్లామిక్ శిక్షా స్మృతి ఆర్టికల్ 296 ప్రకారం ఈ భూమిపై అవినీతి చేసే వాళ్ళకి మరణ శిక్ష అంటే వాళ్ళ నియమాలు పాటించకపోతే వాళ్ళు అలాంటి శిక్షలు విధిస్తూ ఉంటారన్నమాట. అప్పట్లో అమిని అని 22 సంవత్సరాల అమ్మాయి హిజాబ్ ధరించకపోతే మొరాలిటీ పోలీసులు అమ్మాయి మీద దాడి చేసినప్పుడు పాప అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే హిజాబ్ వేసుకోము అని చెప్పి హిజాబ్ కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళని బలవంతంగా అణిచివేసింది. అక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఎంత కష్టమైన స్థితి వస్తుంది అని అక్కడ అనుకుంటూ ఉంటారంటే, ప్రతి క్షణం హిజాబ్ ధరించాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అన్నట్లుగా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారట. అలాగే కొన్ని దేశాలకు వెళ్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించి వస్త్రధారణ వేసుకోవాలని చెప్పి పక్క దేశం నుంచి మనం అక్కడికి వెళ్ళామని అనుకోండి, మనకి కూడా కొన్ని స్థలాల్లోకి వెళ్ళేటప్పుడు అలాంటి నియమాలు పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళు చక్కగా పాటించుకుంటూ ఉంటారు. మన భారతదేశంలోకి వచ్చేసరికి చూడండి, దేవాలయాలకు వెళ్ళిన కొన్ని ప్రదేశాలకు వెళ్ళిన స్త్రీ పురుషులిద్దరి వస్త్రధారణ అంటే అందరిది కాదు, కొంతమందిది ఎలా ఉంటుంది చెప్పండి. ముఖ్యంగా దేవాలయానికి వచ్చేటప్పుడు జుట్లు విరబోసుకోవటము, జీన్ ప్యాంట్లు వేసుకోవటము, టీ షర్ట్లు వేసుకోవటం, అది ఆడైనా మగైనా, ఒక ఆడవాళ్ళకి మాత్రమే నియమం కాదు, మగవాళ్ళు కూడా సంప్రదాయబద్ధంగానే కదా వస్త్రధారణ చేసుకుని రావాలి. మనం ప్రతిదాన్ని పరాదేశస్తులతో పోల్చుకుంటూ ఉంటాం కదా, వాళ్ళ దగ్గర నుంచి అన్ని అడాప్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇరాన్ లో ఈ నిబంధనను కూడా మనం తీసుకుని వాళ్ళు అలా చేస్తున్నారు కదా, వాళ్ళు వాళ్ళ సంప్రదాయాలని వాళ్ళ దేశానికి సంబంధించి అన్ని పాటించాలని అనుకుంటున్నారు, మనం కూడా పాటించాలి అని అనుకోవచ్చు కదా. దాన్ని కూడా అది కూడా తీసుకోవచ్చు కదా. మనం కనీసం మన ప్రభుత్వం అయినా సరే పక్క దేశాల నుంచి ఇలాంటివి చూసి మనం అంత స్ట్రిక్ట్ గా ఏమి రూల్స్ పాటించక్కర్లేకపోయినా సరే దేవాలయాల్లోకి వచ్చేటప్పుడు కొన్ని పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు వస్త్రధారణ ఇలాగే ఉండాలని కొన్ని నియమాలు పెట్టింది అని అనుకోండి, ఎంత చక్కగా ఉంటుంది, ఎంత పద్ధతిగా కూడా ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం కూడా ఈ విషయమే ఆలోచిస్తే మంచిది. అలాగే దేవాలయాల్లో కూడా, అన్ని దేవాలయాల్లో కూడా ఇలాంటి నియమాలు పాటిస్తే మంచిది. మనం మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని తర్వాత తరాల వాళ్ళకి అందివ్వాలి. ప్రతి దాన్ని పక్క వాళ్ళతో పోల్చుకునే మనం దీన్ని కూడా పక్క వాళ్ళతోనే పోల్చుకొని అక్కడ వాళ్ళు అలా చేస్తున్నారు కదా, కాస్త కష్టమైన వాళ్ళ సంప్రదాయాన్ని నిలబెట్టుకోవటం కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు కదా, మనం ఎందుకు మన సంప్రదాయాన్ని వదిలేసుకోవాలని చెప్పి ఆలోచిస్తే మనం కూడా మారుతాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.